గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సో వాటి వీడియోలో సుజ్లాన్ షేర్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ముందుగా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే వీడియోస్ అన్ని మీకు టైంకి అందుతూ ఉంటాయి. సో కొద్ది కొద్ది నెలలుగా మనం ఏమి వీడియోస్ అయితే చేయలేదు డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్. సో ఇవాళ నుంచి అయితే అది మేక్ షూర్ దట్ మీకు రెగ్యులర్గా స్టాక్స్ అప్డేట్స్ కానివ్వండి, లేకపోతే టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ కానివ్వండి, ఆర్ ఎనీ స్టాక్ అప్డేట్స్ కూడా నేను టైం టు టైం అందించడానికి ట్రై చేస్తాను. సో ఇవాళ అయితే మనం సుజ్లాన్ షేర్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ సుజ్లాన్ గురించి అయితే నేను చాలాసార్లు డిస్కస్ చేశాను. బట్ చాలా మంది తర్వాత అడిగారు ఏంటి నెక్స్ట్ లెవెల్స్, బికాస్ మార్కెట్ కనుక చూసుకుంటే కంటిన్యూస్ గా డౌన్ సైడ్ డైరెక్షన్ లో అయితే మూవ్ అవుతుంది. స్పెషల్లీ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే చాలా డ్రాస్టిక్ గా అయితే కరెక్ట్ అవుతూ ఉన్నాయి. సో ఇవాళ ఏం చేస్తామంటే జస్ట్ మనం సింపుల్ టెక్నికల్ అనాలిసిస్ చేసి సుజ్లాన్ మీద డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ లో అనలైజ్ చేసి ఎక్కడ నెక్స్ట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయో అవి అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందుగా అయితే నేను సుజ్లాన్ చార్ట్ ప్యాటర్న్ అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే సుజ్లాన్ కంటిన్యూస్ గా గత లాస్ట్ ఫ్యూ 3 వీక్స్ నుంచి చూసుకున్నా కూడా డౌన్ సైడ్ డైరెక్షన్ లో అయితే మూవ్ అవుతుంది. సో ఇది మన చార్ట్ ప్యాటర్న్. సో లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు సింపుల్ గా మనం కొన్ని లైన్స్ అయితే డ్రా చేసుకుందాం టెక్నికల్ లెవెల్స్ అండర్స్టాండ్ చేయడానికి. సో ఫస్ట్ వచ్చేసి 50 రూపీస్ లెవెల్స్. సైకలాజికల్ గా ఆలోచించినా కూడా 50 అనేది ఒక మంచి సపోర్ట్ లెవెల్, బికాస్ ఒక హోల్ నంబర్ ఫిగర్. అది కాకుండా మల్టిపుల్ టైమ్స్ మనకి ఇక్కడ ఒక మంచి బ్రేక్అవుట్ అయితే కనిపించింది అండ్ సపోర్ట్ కూడా ఈ పర్టికులర్ ఏరియాలో తీసుకున్నట్టయితే మనకి కనిపిస్తుంది. సో ముందుగా చూసుకుంటే మనకి అరౌండ్ నవంబర్ లో 2024 అక్కడ కూడా ఒక మంచి సపోర్ట్ వచ్చింది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది, మళ్ళీ అక్కడ వచ్చి మంచి ప్రైస్ యాక్టివిటీ కనిపించింది 50 దగ్గర. మళ్ళీ ఇప్పుడైతే అదే జోన్ లో అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేసి అక్కడే ట్రేడ్ అయితే అవుతుంది. సో అది కనుక బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ డైరెక్ట్ గా 36 దగ్గర అయితే మనకి ఒక లెవెల్ ఉంది, ఆర్ వీ కెన్ సే 36 and 40. ఈ జోన్ లో అయితే మనకి స్టాక్ అయితే ఎంటర్ అవ్వచ్చు ఇన్ కేస్ 50 బిలో స్టాక్ క్లోజింగ్ ఇస్తే. సో క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఒక స్టాక్ ఒక లెవెల్ దగ్గరకు వచ్చి అక్కడ బ్రేక్ చేసి క్లోజ్ అవుతేనే మనం ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలి. సో క్లోజ్ అవ్వక ముందే యాక్షన్ తీసుకున్నామంటే అది వర్కౌట్ కాదు. సో 50 లెవెల్ బిలో ఒకవేళ స్టాక్ సస్టైన్ అయితే మనకి స్టాక్ అనేది ఫాల్ అవడం జరుగుతుంది. ఎక్కడ దాకా రావచ్చు? 36-40 ఈ జోన్ లోకి అయితే స్టాక్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఏమైనా ప్రైస్ యాక్షన్ అయితే డెవలప్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. సో ఇది వీక్లీ టైం ఫ్రేమ్ లో. సో డైలీ టైం ఫ్రేమ్ లో కనుక చూసుకున్నా కూడా ఇదే మనకి లెవెల్స్ అనమాట. సో చూసుకుంటే ఎగ్జాక్ట్ గా ఏదైతే వీక్లీ టైం ఫ్రేమ్ లో మనం డ్రా చేసామో అదే లెవెల్స్ ని మనకి ఎగ్జాక్ట్ గా స్టాక్ అయితే రెస్పెక్ట్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. సో ఇక్కడ 50 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ బ్యాక్ వెళ్ళిన ఇక్కడ ఒక మంచి విక్ ఫామ్ అయింది. అక్కడ ఏం వాట్ డస్ దట్ విక్ మీన్ దట్ అక్కడ బయింగ్ అనేది కనిపించింది అనమాట. సో ప్రీవియస్ గా కూడా ఇక్కడ విక్ కనిపించింది. సో మల్టిపుల్ టైమ్స్ విక్ జనరేట్ అవుతుంది అంటే ఇక్కడ ఒక బయింగ్ యాక్టివిటీ అనేది ఉంది. సో 50 ఈజ్ అ వెరీ గుడ్ స్ట్రాంగ్ సైకాలజికల్ లెవెల్. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి 50 కూడా బ్రేక్ అవుతే సో వాట్ ఎవర్ డౌన్ సైడ్ లెవెల్స్ లైక్ 40, సో ఆ లెవెల్స్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. సో ఇదనమాట సుజ్లాన్ షేర్ గురించి కంప్లీట్ గా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే డిస్కస్ చేశాను. సో ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కావాలి అంటే కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.